దానికి ఆదివారం వెళ్తున్నప్పుడు ప్రార్థించే సంఘంలో పాల్గొనండి. మీ సంఘ కాపరులు ఎంతో కష్టపడి సేవ చేసే సేవకులైతే గౌరవించండి. సంఘాలను వదిలిపెట్టి పారిపోకండి. లేటెస్ట్ సంఘాలు, లేటెస్ట్ ఫ్యాషన్స్, లేటెస్ట్ మోడర్న్ కార్యక్రమం అవి కాదు మనకు కావాల్సింది. మనకు వాక్యము చెప్పే దైవ సేవకుడు, యథార్థముగా మనల్ని నడిపించే దైవ సేవకుడు, ఆత్మ నడిపింపగలిగిన దైవ సేవకులు మనకు కావాలి. కొంతమంది అనొచ్చు వారిది తెర సంఘం, వీరిదేమో కాపర్ల సంఘము, వారేమో యథార్థమైన సంఘం. ఏ సంఘమైనా సంఘం పెట్టాలంటే అపోస్తలుడైన పౌలు ఆ ఊర్లో ఉండి, ఆ ఊర్లో తిరిగి అనేకులకు సువార్త చెప్పి అనేకులు రక్షించబడ్డాక అప్పుడు సంఘం కట్టాడు. సో ఏ సేవకుడైనా తెర సంఘమైనా అతను ఆ ఊర్లో ఉండాలి, ఆ ఊర్లో తిరగాలి, దేవుని సువార్త ప్రకటించాలి, కొన్ని సంవత్సరాలు చేయాలి. కనీసం 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉండి సేవ చేసిన తర్వాత రక్షించబడిన వారికి నేను దూర ప్రాంతం వెళ్తున్నాను, ఇందులో స్త్రీల్లో వాక్యం వస్తుంది వినండి అని చెప్పి వెళ్తే అతను నడిపించిన ఆత్మలు కాబట్టి అవి వింటాయి. అలా కాకుండా ఆ సంఘం నుండి ఈ సంఘం నుండి లాగి నేను తెరబెట్టాను చేయండి అంటే అది మోసం అవుతుంది. అది ఆ యథార్థత కాదు. మొదటి 101వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో రాయబడింది ఏమనంటే, ఇదిగో నా ఇంట యథార్థవంతులే దేవుని సేవకులుగా ఉండాలంటాడు. ఇంటికి వెళ్ళక చదువుకోండి. అక్కడ నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతురు. నిర్దోషం లేకుండా దోష మార్గంలో నడవకూడదు. మనం మోసం చేయవాడు నా ఇంట ఉండకూడదు. ఉప్పాడ వెళ్ళాను అనుకోండి, అక్కడ కష్టపడి చేపలు పడుతున్నాడు ఒక ఆయన. నేను వెళ్ళి ఆయన చేపలు గంపలో కొన్ని చేపలు వేసుకుని పారిపోయి వచ్చేసాను అనుకోండి, ఈ చేపలు నావని నేను మోసగాడిని అవుతాను కదా. అలాగనే ఎవరైనా సేవకులు, ఇప్పుడు నేను ఈ కాకినాడ వచ్చాం, ఇక్కడ వాక్యం చెప్తున్నా, మా మీద అభిమానం ఉన్న వాళ్ళు చేయి చూపించండి. దేవుని సేవకులకు మమ్మల్ని అభిమానించే థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మా మీద అభిమానం ఉంది కదండి, దాన్ని క్యాష్ చేసుకోవడానికి మేము ఒక చర్చి పెట్టడానికి వీల్లేదు. నేను ఇక్కడ చర్చి పెట్టాలంటే ఈ వీధుల్లో తిరగాలి, ఈ ప్రాంతంలో సువార్త చేయాలి, కనీసం 1 సంవత్సర కాలమైన మీ మధ్యలో నడిచి సేవలన్నీ అందించి నూతనాత్మలు రక్షించబడినప్పుడు వారికి ఒక సంఘంగా ఏర్పడతారు. 2 సంఘాల మధ్యలో ఒక సంఘం. నో, సంఘం లేని దగ్గర పెడదాం, పరిచయం లేని దగ్గర. కొన్నిసార్లు ఉండొచ్చు సంఘాలు మన చుట్టూ ఉండొచ్చు, అయినప్పటికీ మీకంటూ దేవుడు ఆత్మలు ఇచ్చి ఉండి మీరు అక్కడ పరిచయం చేసి ఉన్నట్లయితే సంతోషంగా పెట్టచ్చు. సంఘ కాపర్ని పెడుతున్నానన్నా, తెర సంఘం పెడుతున్నానన్నా, సేవ చేయకుండా నువ్వు కాపర్ని పెట్టినా వేరే విశ్వాసాలను పిలిచి పెట్టుకున్నావు, వేరే సంఘాలను పిలిచి ఒక సేవకుని పెట్టావు, అది నీ సంఘం కాదు. వచ్చిన వాళ్ళు నీ వాళ్ళు కాదు. తెర సంఘం పెట్టినా వచ్చిన వాళ్ళు నీ వారు కాదు, వేరు వేరు సంఘాల నుండి తెచ్చుకున్నావు. నీవుగా వచ్చి పట్టణంలో కష్టపడు, సేవ చేయి, పరిచయం 1 year గడుపు, సేవలు చేయి. నీ ద్వారా రక్షించబడిన ఆత్మల కొరకు ఒక మంచి తెర సంఘం పెడతావో, కాపర్ని పెడతావో, దేవుడిని నడిపించినట్టుగా చేయి, సువార్త పనే జరిగించు. అయితే గమనించాలి, ఏ సేవకుడైనా అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు, నేను మరొకరు కట్టిన దాని మీద నేను కట్టట్లేదన్నాడు. అయితే వస్తుంటారు కొన్ని సంఘాలు మరి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఎవరిని కాదనొద్దు, నా ఎద్దుకు వచ్చేవాడిని ఎవరిని త్రోసివేయవద్దన్నాడు. హైదరాబాద్లో ఎక్కడెక్కడో బాప్టిజాలు పొందిన వాళ్ళు వస్తుంటారు సంఘానికి, కాదనడానికి లేదు ఏ సేవకుడు కూడా. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వచ్చిన ప్రతి బిడ్డకు వాక్యాహారం అందించాలి. క్రైస్తవుడు ప్రపంచంలో ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళినా బల్ల తీసుకోవచ్చు, ప్రభుని ప్రార్థించవచ్చు, చర్చిలోకి రావచ్చు. మెంబర్షిప్తో పనే లేదు. క్రైస్తవుడికి మెంబర్షిప్తో పనే లేదు. క్రీస్తుని నమ్ముకున్నాడు, యేసుని నమ్మి బాప్తిజం పొందాడంటే అదే వానికి సర్టిఫికేట్. వాడు ప్రపంచంలో ఏ సంఘంలో అడుగు పెట్టొచ్చు. వాడు క్రీస్తుని నమ్ముకున్నాడు, యేసు శరీరంలో ఒక భాగమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, ఏ సేవకుడైనా ఇక్కడైనా మేము ఒకవేళ ఇక్కడ సంఘం పెట్టిన నన్ను ఎంతోమంది కోరారు. నేను చెప్పాను, నేను ఈ ప్రాంతంలో పనిచేసి రేత్రింపగలు కష్టపడి ఆత్మలు రక్షించడానికి నేను లేను, సువార్త పని చేసి వెళ్ళిపోతున్నాను. అనేక సంఘాలు దేవుని పిల్లలు ఉద్యమపరిచి మనకు చెప్పవలసిన బర్నబాస్ బైబిల్లో ఉంటాడు. అతను అక్కడ బాప్తిసాలు ఎవరికి ఇవ్వాల, అక్కడికి వచ్చి ఆయన ఏ ప్రాంతంలో ఏమి చేయలే, కానీ ఒకటి చేశాడు. అతను అడుగు పెట్టగానే సంఘాల్లో దేవుని పిల్లల్ని పిలుచుకొని ప్రభుని హత్తుకోండి, ప్రభుకి ఇష్టలుగా బతకండి అని హెచ్చరించాడట. అలాంటి వారుగా మనం ఉండాలి దైవ సేవకులు. మా మీద మీకు అభిమానం ఉందని, మీ మీద మాకు అభిమానం ఉందని ఒక చర్చి బ్రాంచ్ ఓపెన్ చేయడానికి వీల్లేదో. ఒకవేళ చర్చి బ్రాంచ్ ఓపెన్ చేస్తాను అంటే తెర పెట్టాలన్నా, కాపర్ని పెట్టాలన్నా, నువ్వు ఆ సంవత్సరం అంతా ఒక ప్రాంతంలో, ఆ పట్టణంలో నిలబడి ప్రార్థన చేసి, సేవ చేసి, సువార్త చెప్పి, వాళ్ళకి రక్షణ నడిపించి, నీ దగ్గరకు వచ్చిన ఆత్మలకు పరిచారం చేసిన తర్వాత అక్కడ దేవుడు సొంతంగా నీకంటూ ఆత్మలు ఇచ్చుంటే అక్కడ వాళ్ళ కోసం ఏం పెడతావో ప్రభు ఆత్మ ప్రకారంగా వాక్యం అందించడానికి పెట్టవచ్చు. అపోస్తలుడైన పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినా అలాగే చేశాడు. అదే పరిచర్య ప్రతి సేవకుడు చేయాల్సి ఉన్నాడు. దేవుని ప్రజలరా, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం.